ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 23వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 లోపు ఒక నిజం మీకు తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి? అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. చివరికి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందంటే, వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు చాలా మంది ఉంటారని చెప్పుకోవాలి. అంటే మీరు చాలా శ్రమ పడుతూ ఉంటారు, కానీ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం పొందుకోలేకపోతూ ఉంటారు. దీనికి కారణం సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ యొక్క జాతకంలో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మీరు పరిష్కారం లేక ఎదుర్కోవలసిన పరిస్థితులను తెచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పనైనా సరే మీరు పని చేసే చోట కావచ్చు, మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా కాచుకొని కూర్చుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా చెడు జరిగితే చాలా సంతోషపడతారు. అలాగే మీకు చెడు జరగాలని ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వారిపైన మనకి పూర్తి భరోసా ఉండాలి. మనం ఏ విషయం వారితో షేర్ చేసుకున్నా కానీ బయటి వ్యక్తుల దగ్గర వారు చెప్పరు అనే కాన్ఫిడెన్స్ మీకుంటేనే మీరు వారితో సహవాసం చేయటం ఉత్తమం. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సాధించడంలో మీరు కొన్ని సందర్భాల్లో విఫలమవుతూ ఉంటారు. అంటే అవకాశాలు మీ చేతుల వరకు వచ్చినప్పటికీ వాటిని చేచార్చుకునే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. అంటే దరిద్రం మీ నెత్తి మీద కూర్చుంది అన్నట్లుగా మీకు అవకాశం చేతుల వరకు వచ్చి చేజారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ మట్టుకు వాటిని మీరే మీ చేతులా మీరు వదిలేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నిజాయితీ లేని వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేసి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాలు అంటే జనవరి 23వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో రోజులాగానే సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ మీరు సాయంత్రం 5 గంటలలోపు ఒక నిజాన్నైతే తెలుసుకుంటారు. అంటే మీ యొక్క జీవితంలో మీకు చెప్పకుండా మీ యొక్క సన్నిహితులు ఒక నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అది మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గరి బంధువులు కావచ్చు, మీకు సంబంధించిన విషయమే కానీ ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. మీరు బాధపడతారని కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు,
మీకు చెప్పకుండా దాచి ఉంచినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారు ఎంత దాచి ఉంచాలనుకున్నా కానీ నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. కాబట్టి ఈ రోజు దినఫలాల్లో ఆ నిజాన్ని తెలుసుకుంటారు. మీరు కొంత షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వారు మీ దగ్గర దాచి ఉంచిన కారణాన్ని తెలుసుకొని వారిని క్షమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వ్యక్తులకి, వ్యాపారస్తులకి వ్యాపారంలో కీలకమైన మార్పులు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అంటే మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. అలాగే మీరు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నట్లయితే కనుక ఆ అవకాశాలు కూడా మీకు దక్కే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యుల సపోర్ట్తో మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో, అంటే మీకు కొత్తగా ఉద్యోగం వచ్చింది, అత్యుత్సాహంతో అతి కష్టమైన పనిని కూడా మీరు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. పెండింగ్ లో ఏ పని కూడా ఉంచకుండా మీరు ఎప్పటికప్పుడు పని పూర్తి చేసుకుంటున్నారు. అయితే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం పని ఒత్తిడి పెరుగుతుంది. అంటే మీరు చాలా బాగా పని చేస్తున్నారు కదా అని మీ పై అధికారులు మీకు ఇంకా ఎక్కువ పని అప్పగిస్తారు. ఈ పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది మీకు కొంత బాధ కలిగించేటటువంటి విషయమనే చెప్పుకోవాలి. కానీ చాలా సంవత్సరాలుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేక ఎవరైతే నిరాశలో ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా ఒక సంఘటన జరగబోతుంది. అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అంటే ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ప్రమోషన్ కి సంబంధించింది కావచ్చు. పై అధికారుల నుండి మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కార్యాలయంలో ఒక వ్యక్తితో మీరు గొడవ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వారే మీ దగ్గరికి వచ్చి కావాలని గొడవ పెట్టుకోవటం జరుగుతుంది. ఇది మిమ్మల్ని కొంత నిరాశకి లోను చేస్తుంది. అయితే గొడవ తీవ్రత సద్దుమణిగే విధంగా మీరు మాట్లాడండి. అంటే వారు మీతో రఫ్ గా మాట్లాడుతున్నారు కదా, దురుసుగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా అదే విధంగా మాట్లాడితే మాత్రం సమస్య తీవ్రత పెరిగి అది మీ పై అధికారుల దగ్గరికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే గృహిణులకు ఇరుగు పొరుగున మీకు ఇదివరకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తితో చిన్న మనస్పర్ధ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయం ఏదైతే ఉందో అది మరొక వ్యక్తితో మీరు షేర్ చేసుకుంటారు. ఆ మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించైతే చెప్పారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరన్న మాటకు 4 మాటలు జోడించి చెప్పడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అయితే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే రెమెడీస్ ని ఫాలో అవ్వటం కావచ్చు, లేకపోతే అవసరమైతే వైద్యుని సంప్రదించడం కావచ్చు చాలా ఉత్తమం. లేకపోతే సమస్య తీవ్రత పెరుగుతుంది, అది వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, అంటే ప్రతిరోజు ఈ నొప్పి తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కాస్త ఉపశమనం ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఇంట్లోనే ఉండి జాబ్స్ చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో, అంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరు చేసినటువంటి ఒక పొరపాటు కారణంగా మీ పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుంభరాశి వ్యక్తులు, మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు అత్యంత దగ్గరి బంధువులు కానీ, లేకపోతే సన్నిహితులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి ఒక నిజాన్ని మీ దగ్గరే దాచిపెట్టారు. ఆ యొక్క నిజం ఈ రోజు దినఫలాల్లో బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను సేవించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.